హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే సింపుల్గా థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ బ్యాంగిల్స్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వీటికి సంబంధించిన మెటీరియల్ తీసుకోవాలి. ఫస్ట్ మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్స్ థ్రెడ్స్ని తీసుకోవాలి. ఇలాంటివి బ్యాంగిల్స్ కూడా ఉంటాయి ఫ్యాన్సీ స్టోర్లో, అవి కూడా తీసుకోవాలి. నేను 6 తీసుకున్నాను. ఇలాంటి థ్రెడ్స్ కూడా ఉంటాయి, ఆ థ్రెడ్స్ కూడా తీసుకోవాలి. ఫస్ట్ ఆ థ్రెడ్ని 10 times ఫోల్డ్ చేసుకోవాలి. మరీ పొడుగ్గా తీసుకోకూడదు, ఎందుకంటే మనం బ్యాంగిల్స్కి చుట్టేటప్పుడు చిక్కు పడిపోతుంది. అప్పుడు మొత్తం థ్రెడ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మంచిగా ఇప్పుడే చిన్న చిన్నవి తీసుకుంటే మంచిది. 10 times ఫోల్డ్ చేశాక ఆ చివరన అన్నీ సమానంగా ఉండేటట్టు చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అక్కడ కొంచెం గమ్ పెట్టుకోవాలి. ఇలా గమ్ పెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. తర్వాత అటు సైడ్ కూడా అలానే పెట్టుకోవాలి. రెండు వైపులా ఇలా గమ్ పెట్టుకున్నాక తర్వాత ఏ బ్యాంగిల్కి మనం ఆ కలర్ వేయాలనుకుంటున్నామో ఆ బ్యాంగిల్ని తీసుకొని దానికి కొంచెం గమ్ పెట్టాలి. గమ్ పెట్టుకున్నాక ఆ థ్రెడ్ని దానిపైన పెట్టి ఆ థ్రెడ్ని మొత్తం చుట్టుకుంటూ రావాలి. మొత్తం చుట్టేసాక సిజర్తో కొంచెం కట్ చేసి అక్కడ గమ్ పెట్టేసుకోవాలి. మీరు బ్యాంగిల్స్ చేయాలి అనుకుంటే మామూలు బుక్స్కి పెట్టే గమ్ తీసుకోకూడదండి, ఈ గమ్మే తీసుకోవాలి. ఈ గమ్మే ఎప్పటికీ ఊడిపోకుండా ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం థ్రెడ్ తీసుకొని ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం చుట్టుకోవాలి. చివరి వరకు బ్యాంగిల్ మొత్తం థ్రెడ్ని చుట్టాక సిజర్తో మళ్ళీ కొంచెం కట్ చేసి అక్కడ గమ్ పెట్టేసుకోవాలి. ఇలా అన్ని బ్యాంగిల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మిడిల్లో బ్యాంగిల్ కండి. అవి నేను 4 చేసుకున్నాను చిన్నవి, పెద్దవి 2 చేసుకుంటున్నాను. దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ పెడదామని గ్రీన్ తీసుకున్నాను. ఇది సేమ్ అలానే అండి, 10 times థ్రెడ్ని ఫోల్డ్ చేసి బ్యాంగిల్ చుట్టూ పెట్టుకోవాలి. సేమ్ ఇది అలానే అండి, గమ్ కొంచెం అంటించి దానిపైన థ్రెడ్ పెట్టి మొత్తం రౌండ్గా చుట్టుకోవాలి. థ్రెడ్ అయ్యేంత వరకు దారం చుట్టాక చిన్నగా అక్కడ కట్ చేసుకోవాలి, గమ్ పెట్టి అంటించుకోవాలి.
బ్యాంగిల్ ఎక్కడ కనిపించకుండా ఫోల్డ్ చేసుకోవాలండి థ్రెడ్తో. అది చేసుకున్నాక కొంచెం కట్ చేసుకొని గమ్ పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్ని బ్యాంగిల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం బ్యాంగిల్ పైన ఏ డిజైన్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ అయితే తీసుకోవాలి. నేనైతే స్టోన్స్ పెడదాం అనుకుంటున్నానండి. ఇలా మనకు నచ్చిన డిజైన్లో పెట్టుకోవచ్చు. ఫస్ట్ గమ్ పెట్టి దానిపైన ఒక స్టోన్ పెట్టుకోవాలి. నేను ఇలా ఫ్లవర్లో పెట్టుకున్నానండి. ఇలా ఒకటి పెట్టుకున్నాక నెక్స్ట్ ఫ్లవర్ ఎంత దూరాన్ని వస్తుందో చూసి పెట్టుకోవాలండి, లేకపోతే మళ్ళీ దగ్గర దూరం అయిపోతుంది. నేను 5 ఫ్లవర్స్ పెట్టుకున్నాను. ఇలా నీట్గా అన్ని ఫ్లవర్స్ పెట్టుకోవాలి. ఇలానే ఆ 2 బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఇవి చిన్న బ్యాంగిల్స్ కదా, సైడ్ కదా, అందుకే ఒక్కొక్క స్టోన్ పెట్టుకున్నాను. ఈ బ్యాంగిల్స్కి అయితే 6 స్టోన్స్ పెట్టుకున్నాను. 5 అయితే మరీ లాంగ్ అయిపోతున్నాయి, అంత బాగాలేవని. స్టవ్ పెట్టుకున్నాక దాని ఎదురుగా ఒకటి పెట్టుకుంటే అన్నీ కరెక్ట్గా వస్తాయి. నేనైతే అలానే పెట్టాను. ఇలా అన్ని బ్యాంగిల్స్కి స్టోన్స్ పెట్టేసుకోవాలి. అంతే అండి, థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.